శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో పరమట దిక్కులో మీ పిల్లల ఫోటోలు ఉంచిన వారు అదృష్టవంతులవుతారు. మీ ఇంటి యజమాని ఫోటో ఎరుపు రంగు ఫ్రేములో దక్షిణపు వైపు ఉంచిన ఆ ఇంటి యజమానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నవ్వుతున్న బుద్ధ విగ్రహం ఎత్తు కలది వీధి గుమ్మానికి ముఖం పెట్టి ఉంచినతో వీధి గుమ్మం ద్వారా ఇంట్లోకి ప్రవేశించే శక్తిని అభినందించి ఆహ్వానించటం చేత ఆ శక్తి ఉత్తేజం పొంది అధిక ధనాదాయము కలుగు చేస్తుంది. ఏ కారణము వలనైనా వీధి గుమ్మానికి ఎదురుగా ఉంచటం వీలు పడకపోతే పక్కన టేబుల్పై గుమ్మం ఎదుట గాని మూల గాని పెట్టవచ్చు నవ్వుతున్న బుద్ధ విగ్రహాన్ని. పిల్లలను ఎక్కువ క్రింద పడుకోపెట్టవద్దు. బెడ్ మీద పడుకునేటట్లు చూడండి. వాళ్ళు అనీజీగా ఫీల్ అవుతారు. కుటుంబ వ్యక్తులు కానీ స్నేహితులు కానీ ముగ్గురు కలిసి ఫోటో దిగరాదు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో చేస్తున్నాను. మీ లైక్ల వల్ల నేను సంతోషంగా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను.